let it bang, bang. టీవీ మస్తుంది కదా. Let it bang, bang. అబ్బా రేడియోలు ఎంత బాగున్నాయో. ఇండియా వెళ్ళేటప్పుడు ఒక రేడియో మాత్రం తీసుకోవాలి ఖచ్చితంగా. టీవీలు ఇంత చీపా, బా చాలా రేట్ తక్కువ కదా. దోస్తుగాడు అమెరికా నుంచి వస్తున్నాడు అనుకోండి, వాడిని ఉత్త చేతులతో రానిస్తామా? అరే భయ్ ఒక ఐఫోన్ అన్నా, లేకపోతే ఏదైనా కెమెరా అన్నా, లేకపోతే ఏదో ఒక ఫోన్ తీసుకురారా భయ్ అని అడుగుతా. మరి నిజంగానే బయట కంట్రీస్లో ఫోన్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ అంత తక్కువ రేట్ ఉంటాయా? సో చూద్దాము ఈ వీడియోలో. అసలు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంత కాస్ట్ ఉంటాయి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్, ఫోన్స్, రేడియోలు, ఇంకా టీవీలు. సో ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి, అసలు ఇండియన్ కరెన్సీతో పోలిస్తే అవి నిజంగానే తక్కువ రేట్లు ఉంటాయా, ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు నేను మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వచ్చాను అనమాట. పేరు కనిపిస్తుంది కదా, Teen21 అని. సో ఇది ఆ షాపు. సరే ఇక్కడ ఎలా ఉన్నాయి కాస్ట్, వాషింగ్ మిషన్స్ అండ్ టీవీలు అండ్ హీటర్స్, సో ఎట్లా కాస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ వీళ్ళు ఒక ఆఫర్లో పెట్టారు. 6 kgs వాషింగ్ మిషన్ వచ్చేసి €249 అనమాట, అంటే €250. సో ఇండియన్ కరెన్సీతో 27, నాకు తెలిసి ఒక 25,000 ఉండొచ్చు. ఫస్ట్ టీవీతో స్టార్ట్ చేస్తాను అనమాట. ఇదేంటంటే ఇది LG 43 inches టీవీ ఇది, అండ్ €490 ఉంది. €490 అంటే అప్రాక్సిమేట్గా €500 వేసుకుంటే 5 9s 45, అండ్ 45,000 అనమాట ఇండియన్ కరెన్సీలో, అండ్ అరౌండ్గా 40 to 43 అట్లా ఉండొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇవన్నీ టీవీలు అనమాట. ఇది ఎంత అంటే €236. ఎన్ని ఇంచెస్? ఇది వచ్చేసి 28 inches టీవీ, అండ్ అది వచ్చేసి LG 32 inches టీవీ. 32 inches టీవీ €318 ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ €399 43 inches టీవీ, €400. €400 అంటే ఎంత ఉంటుంది? 136, 36,000 అనమాట అరౌండ్గా. సో టీవీల రేట్లు అయితే ఇట్లున్నాయి. మేబీ అంటే ఇండియాల కంటే ఏం తక్కువేం లేదు, సేమ్ ఈక్వల్ రేట్లు ఉన్నాయి. అండ్ ఈ టీవీ వచ్చేసి ఎంత అంటే 65 inches టీవీ అనమాట. అది 65 inches టీవీ 72,000 ఉంది, అంటే €785, అంటే ఇండియన్ కరెన్సీలో 72 to 75,000 రూపీస్ అనమాట. అంత పెట్టి టీవీ కొనాలి అసలు మనం. అండ్ ఇదేంటంటే ఇది మనం కిచెన్లో చేసుకునే సెటప్ అనమాట ఇదంతా. సో ఇక్కడ మనకు నచ్చిన ఏదైనా డిజైన్ మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇంటికి వచ్చి ఈ డిజైన్ మనకి చేస్తారు. అదే స్టవ్లు అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఎలక్ట్రానిక్ హీటింగ్ సిస్టమ్ దీంతో. సో ఇవన్నీ. సో ఈ రేట్లు ఎట్లున్నాయో చూద్దాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ డిజైన్స్లో మనం ఏ డిజైన్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇదేంటి €299, అంటే €1 నేను ఒక 89 to 90 రూపీస్ వేస్తున్నా. సో అట్లా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇట్లా కావాలనుకుంటే €265, అండ్ ఇలా కావాలనుకుంటే €149. అండ్
అండ్ ఇవన్నీ సేమ్ డిజైన్స్ 299 యూరోస్ అండ్ 425 యూరోస్ అనమాట. అండ్ ఇక్కడ ఇట్లా చిమ్నీస్ కూడా ఉన్నాయి. €175 అండ్ ఇది వచ్చేసి 255. అండ్ ఇది 368. బాగున్నాయి కదా డిజైన్స్. అండ్ ఇవన్నీ అట్లాగే అనమాట. సో ఇదంతా ఈ మాడ్యులర్ కిచెన్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, సో అట్లా చేసుకోవాలంటే ఈ కాస్ట్. అంటే ఈచ్ వేరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉన్నది. ఇది వచ్చేసి 125 ఈ సెటప్ ఇట్లా చేయాలంటే. అండ్ ఇక్కడ ఓవెన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ ఇట్లా ఫిక్స్ చేసేస్తారు ఇప్పుడు గోడకి కానీ, లేకపోతే ఒక కబోర్డ్ లాగా ఉండి దాంట్లో ఫిక్స్ చేస్తారు కిచెన్లో. సో ఇది 205 అండ్ ఇది 220 యూరోస్. సో అలా ఉంది. అంటే కిచెన్ స్పేస్ని మనము ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉండడానికి ఈ డిజైన్స్ అన్నమాట. అండ్ ఇది 2 స్టవ్లే ఉన్నాయి. సో ఇది 165. అండ్ డిజైన్ని బట్టి అండ్ మోడల్ని బట్టి అండ్ దీని ప్రైస్ ఇది 479 ఉంది. సో ఇట్లా అనమాట. అండ్ ఇలా చేయించుకోవాలంటే 419 యూరోస్. అండ్ ఇక్కడ కింద కనిపించేవి ఏంటంటే ఇది బేకింగ్ కోసం అండ్ గ్రిల్ కోసం వాడేవి. సో ఇదంతా ఒక సెటప్ లాగా అనమాట. అండ్ దీనికి డిఫరెంట్ కాస్ట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 445 యూరోస్. సో ఇలా అండ్ ఇది వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్ అండ్ ఇది 179 యూరోస్ ఉంది. అండ్ ఇవన్నీ ఇక్కడ కనిపించేవన్నీ వ్యాక్యూమ్ క్లీనర్స్ అనమాట. €140 ఉన్నాయి. అండ్ ఇక్కడ వెనకాల కనిపించేవి అన్నీ రేడియోస్ అనమాట. ఇండియా వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక రేడియో తీసుకోవాలి. కనిపిస్తుందా, అది సోనీ రేడియో అనమాట. 51 యూరోస్. ఇవన్నీ సోనీయే. అండ్ 24 యూరోస్. అండ్ ఇదేమో జీపీఎస్ ఏంటి ఇంత కాస్ట్ ఉందమ్మా, 150 యూరోస్ అంట. అండ్ ఇది టెలిఫోన్ 18 యూరోస్. ఈ రేడియో బాగుంది కదా, కొంచెం యాంటిక్ పీస్ లాగా. 49 యూరోస్ ఉంది. అండ్ ఇవి హెడ్ ఫోన్స్. కెమెరా చూద్దాం. ఇక్కడ కెమెరా ఉంది, వీడియో కెమెరా. ఏంటిది, ఇది 703 యూరోస్ ఉంది. అమ్మమ్మ, పానాసోనిక్. అండ్ ఇవన్నీ డిజిటల్ వాచెస్ అన్నమాట. స్పీకర్స్. అండ్ ఇక్కడ కీబోర్డ్స్ అండ్ స్పీకర్స్. తక్కువ రేట్ ఉంది కదా. స్పీకర్స్ ఎంత ఉన్నాయి అవి, 10 యూరోస్. అండ్ మైక్స్. అండ్ కంప్యూటర్ మౌస్ వచ్చేసి 7 యూరోస్. అండ్ ఇక్కడ కనిపించేవి టోస్టర్స్. ఇవి మనం బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా. సో ఇవేమి
ఎక్కువ రేట్ లేనిలో ఇది 31 యూరోస్ ఉంది. అండ్ ఇవన్నీ 40 యూరోస్ అండ్ 27 యూరోస్. అంత పెద్ద కాస్ట్ ఏం కాదు, చాలా తక్కువ కాస్ట్. ఇంకా అవన్నీ ఫోన్స్ అండ్ JBL స్పీకర్స్ అవన్నీ అనమాట. అండ్ ఇదంతా వచ్చేసి కిచెన్ వేర్ విత్ గ్రిల్ అండ్ బేకింగ్ సిస్టమ్తో 280 యూరోస్. 280 యూరోస్ అంటే పెద్ద కాస్ట్ ఏం కాదు కదా. 290 యూరోస్, సరే 300 యూరోస్ అట్లా వేసుకున్నా కూడా 327 25,000లో మనకి ఈ సెటప్ వస్తుంది అనమాట. అండ్ ఇది చూసారా అంత పెద్దగా ఉంది, బాగా నచ్చింది నాకు యాక్చువల్గా. కాకపోతే మా ఇంట్లో అంత ప్లేస్ లేదు. 379 యూరోస్, చాలా పెద్దగా ఉంది. €337. సో ఓకే ఓకే, ఇవన్నీ డిష్ వాషర్స్ అనమాట, కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ ఎక్కువ ఇవే యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి టైం ఎక్కువ ఉండదు కాబట్టి. అండ్ 359 యూరోస్ ఉంది ఇది, అరౌండ్గా అంతే 30,000 అట్లా. సో ఇవన్నీ అవే అన్నమాట. అండ్ ఇవి చిన్న ఫ్రిడ్జ్లు బాగున్నాయి చూడటానికి. ఒకటి ఓపెన్ చేసి చూస్తా. అయ్యా ఎంత బాగుంది కదా, చిన్నగా ఉన్నాయి. సో ఇదేం తక్కువేం లేదు, 179 యూరోస్ ఉంది, 179. అండ్ ఇవి ఐరన్ బాక్స్లు అనమాట. ఇంకా ఇవన్నీ జ్యూసర్లు, ఇంకా హెయిర్ డ్రయర్స్ వచ్చేసి 28 యూరోస్ ఒకటి ఉంది అండ్ 44 యూరోస్ అంట. అండ్ ఐరన్ బాక్స్లు వచ్చేసి 43 యూరోస్ అండ్ 65 యూరోస్ అట్లా ఉన్నాయి. అండ్ ఇవి హెయిర్ స్ట్రైట్నర్స్ 84 యూరోస్, అమ్మమ్మమ్మ 84 యూరోస్ ఒకటి, 32 యూరోస్ ఒకటి ఉన్నాయి. అండ్ ఇవి శాండ్విచ్ మేకర్స్ 43 యూరోస్ అండ్ 50 యూరోస్. అండ్ ఇవన్నీ కిచెన్లో వాడే కుక్కర్లు అండ్ పెద్ద పెద్ద గిన్నెలు. ఇక్కడ మామూలుగా అసలు చిన్న కుక్కర్లే దొరకవు, ఇంత పెద్ద కుక్కర్ తీసుకోవాలా. ఇంట్లో ఉండేది ఇద్దరు కానీ ఇంత పెద్ద ఎందుకు అర్థమే కాదు నాకైతే. 81 యూరోస్ ఉంది అది, 77 యూరోస్. చూసారు అసలు ఎంత గట్టిగా ఉంది, ఎంత బరువు ఉంది ఇది. అమ్మా ఏం కుక్కర్ ఇది, ఇంత మొద్దే ఉంది ఇది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జ్యూసర్ అనమాట. యాక్చువల్గా మనకి గ్రైండర్లు ఇట్లా మిక్సీలు అట్లా దొరకవు. సో మేము ఏదైనా పిండి పట్టుకోవాలి అంటే ఇంకా ఇట్లాంటి జ్యూసర్లలోనే పిండి పట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ యాడ్ చేయకపోతే పిండి రాదు కాబట్టి. సో జ్యూసర్ దాంట్లోనే చట్నీలైనా ఇంకా పిండ్లైనా అట్లాగే. అండ్ ఇక్కడ కనిపించేవి ఇవి ఓన్లీ డీప్ ఫ్రైకి వాడేవి. సో అదే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చేసుకుంటాం కదా, సో వాటి కోసం అనమాట. అండ్ ఇది వచ్చేసి 109 యూరోస్ ఉంది అండ్ ఇదేమో 50 యూరోస్ ఉంది. అండ్ ఇక్కడ కనిపించేవన్నీ కిటిల్స్ అండ్ వాటర్ మనం హీట్ చేసుకోవడానికి అండ్ గ్రీన్ టీ అట్లాంటివి మనం వాడుకుంటాం కదా, సో అవి 37, 27, 18. సో లాస్ట్ టైం నేను ఇండియాలోనే కొన్నాను, ఎంత అంటే అది 1000 రూపీస్, ఇది తక్కువలోనే. అండ్ ఇది కాఫీ మిషన్స్ అనమాట, 134 యూరోస్.
అండ్ ఇది 119 యూరోస్. అండ్ ఇక్కడ పైన కనిపించేవి కొంచెం అది మిక్సీలా ఉన్నాయి కదా, బాగున్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా ఇప్పుడు ఈ వీడియో తీస్తుంటేనే. కొంచెం ఇట్లా జార్ లాగా వచ్చినాయి. 37 యూరోస్, 26 అండ్ 28. సో ఇవన్నీ అవే మిక్సీలు, గ్రైండర్లు, జ్యూసర్లు. అండ్ ఫైనల్గా ఫ్రిడ్జ్ల దగ్గరికి అయితే వచ్చా. ఇదేంటి అంటే క్యాండీ అంట దీని పేరు, ఈ కంపెనీ నేమ్ ఏమో. సో ఎంత 75 లీటర్స్, 399 యూరోస్, అరౌండ్గా 400 యూరోస్ ఉంది. సో ఇవన్నీ ఫ్రిడ్జ్లే. అండ్ 399 ఇది కూడా. అండ్ 459 యూరోస్ అండ్ 396 యూరోస్. రఫ్గా ఒక 400 యూరోస్ వేసుకోండి ఒక్క ఫ్రిడ్జ్. 549 యూరోస్ అంటే ఇది టూ మచ్ కదా. అండ్ 299 యూరోస్, 219 యూరోస్, 209. అండ్ ఇవి వాషింగ్ మిషన్స్ బాగున్నాయి. 8 kgs వాషింగ్ మిషన్ అంట ఇది. సో 8 kgs వచ్చేసి 499 యూరోస్ ఉంది. అండ్ ఇవన్నీ అండ్ ఇవన్నీ వాషింగ్ మిషన్స్. అండ్ ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి 8 kgs వాషింగ్ మిషన్ ఎంత అంటే 499 యూరోస్ అంట. అండ్ ఇది కూడా 8 kgs, 636 యూరోస్. ఇంక ఇవన్నీ 375 యూరోస్, 622 యూరోస్. అండ్ ఇవన్నీ ఓవెన్స్ అన్నమాట. ఓవెన్స్ కొంచెం తక్కువ కాస్టే అనిపిస్తుంది నాకు. 50 యూరోస్ పెడితే ఓవెన్ వచ్చేస్తుంది, అంతే ఉంది. ఇది 55 యూరోస్ ఉంది. ఇది 58 యూరోస్, 65 యూరోస్, 80, 109 అంట. ఇది 175. అండ్ ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ ఉంది, ఇది ఇంకా చిన్నగా ఉంది. ఇక్కడ నుంచి ఓపెన్, సారీ. ఓకే, చిన్న ఫ్రిడ్జ్ ఇది, బాగుంది కదా. అంతా 134 యూరోస్. ఏదేమైనా ఒక ఫ్రిడ్జ్ అయినా 25,000 పెట్టాల్సిందే. అండ్ వాషింగ్ మిషన్ అయినా ఒక 25,000 మినిమం. ఇక్కడ ఒక 300 యూరోస్ ఉంటే మనం అన్ని, అంటే 300 యూరోస్కే అన్నీ కాదు, ఒక్కొక్క ఐటమ్కి ఒక 300 యూరోస్తో మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ కనిపించేవన్నీ వాషింగ్ మిషన్స్ అండ్ డ్రయర్స్ అన్నమాట. ఖచ్చితంగా ఇంట్లో బట్టల కోసం, ఆరడం కోసం ఒక డ్రయర్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వెదర్ ఎప్పుడు చల్లగా, ఎప్పుడు వర్షం అట్లా ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడు బట్టలు ఎండాలంటే ఒక డ్రయర్ ఉండాలన్నమాట ఇంట్లో. అండ్ ఇక్కడ కనిపించే ఇవన్నీ ఏంటి అంటే ఎయిర్ హ్యూమిఫైయర్స్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇంట్లో ఏంటి ఎప్పుడు కొంచెం డోర్స్ పెట్టుకొని ఎప్పుడు అట్లాగే ఉంటారు కాబట్టి, సో ఎయిర్ ప్యూరిఫై కోసం వాడేవి ఇవన్నీ. ఎందుకంటే వెదర్ ఎప్పుడు చల్లగా, వర్షం అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం మనలాగా ఎప్పుడు ఇట్లా డోర్లు ఓపెన్ చేసుకొని ఉండడం కుదరదు అనమాట ఇక్కడ. అండ్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి హీటర్స్ లేవన్నమాట. నేను ఆ కాస్ట్ చూపిద్దామంటే, సో బట్ హీటర్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి. అండ్ చలికాలం అయితే హీటర్స్ లేనిది ఇంట్లో ఉండలేము. సో ఇప్పుడైతే అవి అవైలబుల్ లేవు. అండ్ ఈ ఫోన్ వచ్చేసి రెడ్మీ ఫోన్ అనమాట. ఎంత ఉంది? 159 యూరోస్ ఉంది, 160 యూరోస్ అరౌండ్గా. నాకు తెలిసి సేమ్ కాస్ట్ ఉంటుంది, అంటే 20,000 అట్లా ఉంటుంది కదా.
మరి కాస్ట్లో ఎందుకు అట్లా తక్కువ అనిపిస్తుంది? ఇండియాలోనేమో ఎక్కువ అనిపిస్తుంది, ఇక్కడేమో తక్కువ అనిపిస్తుంది కదా. అండ్ వాళ్ళకు వచ్చే శాలరీస్తో వాళ్ళు కొనుక్కోవడానికి ఎఫర్ట్ చేయగలుగుతారు కాబట్టి మనకి ఇక్కడ తక్కువ రేట్ అనిపిస్తుంది అండ్ ఇండియాతో పోలిస్తే ఎక్కువ రేట్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇండియాలో ఒక 40,000 పెట్టి కొనాలంటే మనం చాలా రకాలుగా ఆలోచిస్తాం. ఇక్కడ వచ్చే శాలరీస్తో మనం దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతాం కాబట్టి సో ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట. సో 800 యూరోస్ వచ్చే వాళ్ళకి ఒక 300 పెట్టి అన్ని వస్తువులు కొనుక్కోవడం అంటే 300తో మినిమం ఒక 300 ఇన్వెస్ట్ చేసి అన్ని కొనుక్కోవడం పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి. సో ఇండియాలో కొంచెం మనకి శాలరీస్ మినిమం శాలరీస్ అంత ఉండవు కాబట్టి సో అవి ఎక్కువ అనిపిస్తుంది. అంతేగాని బయట కంట్రీస్లో ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఫోన్స్ కానివ్వండి సో అట్లాంటివి తక్కువ రేట్లు ఉంటాయి అండ్ ఇండియాలో అయితే ఎక్కువ రేట్లు ఉంటాయి అనేది కాదు. సో వాళ్ళకు వచ్చే శాలరీతో వాళ్ళు అది ఎఫోర్డ్ చేయగలుగుతారు అండ్ కొనుక్కోవడం ఈజీ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 300-200 యూరోస్తో మనకి ఏదైనా వాషింగ్ మిషన్ కానివ్వండి లేకపోతే ఒక టీవీ అట్లాంటిది కొనుక్కోవడం కొంచెం ఈజీ అనిపిస్తుంది అంతే. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియాలో అయితే పరిస్థితి అంతగా బాగాలేదు కాబట్టి సో అందరూ అయితే సేఫ్గా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.